సప్తగిరి అన్నాం కానీ సప్తగిరి ప్రసాద్, యు ఆర్ ద రైట్ పర్సన్ టుడే. మాట్లాడండి సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకి, వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సుబ్బారెడ్డి గారు ఈరోజు మాట్లాడారు. అంతకన్నా ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అదేదో కొండంట, అదేదో లడ్డు అంట. అదేదో కొండ, అదే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రుతజన పోషకుడు వెలిసిన కొండది. అదేదో కొండ కాదు, వేదాలు వెలిసిన కొండది. కట్టెదొర వైకుంఠం కానాచి అయిన కొండ, తెట్టలాయ మహిమల తిరుమల కొండది. అర్థం కదా జగన్మోహన్ రెడ్డి? ఏది పడితే అది నోటికొచ్చి మాట్లాడడం, ఏది పడితే అది ప్రెస్ మీట్ చెప్పడం. కాకుంటే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మొన్న ఒక వారం 10 రోజుల క్రితం ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినట్టు. ఏంటది? నెయ్యి కల్తీ ఎట్ట జరిగిందంటే, ఆవు గనుక నాసిరకమైన దానా తింటే పాలు నాసిరకంగా ఉంటుందంట, దాంట్లో నుంచి తయారయ్యేటువంటి నెయ్యి కూడా నాసిరకంగా ఉంటుందంట. ఎంత గొప్ప సైంటిస్ట్ సార్ ఆయన. పెద్ద పెద్ద వెటర్నరీ డాక్టర్లు కూడా కనిపెట్టేంత గొప్ప విషయాన్ని కనిపెట్టాడు ఆయన. ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి? ఇఫ్ ది కౌ కన్స్యూమ్స్ ది సబ్స్టాండర్డ్ ప్రోటీన్స్, ఇట్ గివ్స్ సబ్స్టాండర్డ్ మిల్క్ అంట, దాంట్లోంచి నాసిరకమైన పాలు వస్తుందంట, నాసిరకమైన నెయ్యి తయారవుతుందంట. అంటే ధర్మారెడ్డి తప్పు చేయలే, సుబ్బారెడ్డి తప్పు చేయలే, కరుణాకర్ రెడ్డి తప్పు చేయలే, తప్పంతా ఆవుదే అంట. ఎక్కడ మీద ఆయన నువ్వు ఎక్కడ పుట్టుకొచ్చావు? మీ బోటోళ్ళంతా అంటే ఇప్పుడు తీరా సిట్టు ఇప్పుడు ఆవుని విచారించాలన్నమాట. నువ్వు ఎందుకు నాసిరకమైన దానా తిన్నావు అని, నాసిరకమైన పాలు ఎందుకు ఇచ్చావని చివరికి ఇప్పుడు నేరాన్నంతా గోవు మీద దోషేశారు. ప్రసాద్ గారు కనీసం ఆవరణ ఉంటే బాగుండేది, నేను సంతోషించేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు ఆవరణ ఉంటే, ఆవు కూడా లేదంటారు ఇప్పుడు. అసలు ఆవే లేదు, నెయ్యి లేదు, పాలే లేవంటారు ఇప్పుడు. ఇంకో విషయం కూడా కరెక్ట్ సార్, మీ ముగ్గురు 1 లీటర్ పాలు కూడా సేకరించలేదు, 1 లీటర్ నెయ్యి